ఉండదు. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది. మీరు ఇంతకుముందు మా సోదరుడనో మా అన్నానో మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు. యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాను. శామ్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మన డిసెంబర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోదాం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలు పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం, ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది. చివరికి కూడా తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు, ఋషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు